లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేంద్రాన్ని విమర్శించే హక్కు టీఆర్ఎస్కి లేదని, తెలంగాణ పట్ల వివక్ష చూపడం లేదన్న బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 42% మంది అవునని, 58% మంది కాదన్నారు. మొదటి ఈయనకు అనుకూలంగా ఉన్న ఇప్పుడు కాస్త తగ్గింది. అయితే టీఆర్ఎస్ ఎంపీలు ఈ మధ్య ప్రత్యేకించి కవిత గారితో సహా అందరూ బీజేపీపై మాట్లాడుతున్న తీరుతెన్నులపై కిషన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. నిజంగానే తెలంగాణ పట్ల వివక్ష చూపడం లేదా ఏమిటి? సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పండి, వివక్ష చూపుతున్నారా లేదా? మరి కిషన్ రెడ్డి గారు చాలా ఘాటుగా మాట్లాడారు, మీకు అసలు హక్కే లేదన్నారు. స్వయంగా కిషన్ రెడ్డి గారికే తెలిసి ఉండాలి. ఎందుకొరకంటే రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కూడా బీజేపీ యొక్క వైఖరి ఎట్లుండే స్వయంగా కిషన్ రెడ్డి గారే ఢిల్లీలో దీక్ష చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి మొదటి నుంచి కూడా తెలంగాణ పట్ల చిన్న చూపు ఉండేటువంటి ఒక వైఖరి బీజేపీకి ఉంటూ వచ్చింది. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి. 7 ముంపు గ్రామాల విషయంలో తీసుకున్నప్పుడు, ఆ ముంపు మండలాలు తీసుకున్నప్పుడు, ఆ మండలాలు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 2 ముఖ్యమంత్రులు వచ్చారు. కాబట్టి రాష్ట్రాల యొక్క వైఖరి తీసుకున్న తర్వాత బిల్లు పెడదామని అనుకుంటే బాగుండేది. కానీ అట్లా జరగకుండా ఏకపక్షంగా బిల్లు పెట్టి చట్టం తీసుకురావడం, అదివే ఇష్యూ బేస్డ్ సమర్థించడానికి ఇష్యూ బేస్డ్ నేచురల్గా ఇప్పుడు ప్రతి విషయంలో తీసుకున్నట్టయితే ఇవాళ విద్యా విషయంగా తీసుకుందాం. ఎందుకంటే ఇవాళ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ లేకపోతే అసలు ఒక స్కీమ్ కూడా నడిచేటువంటి ఒక పరిస్థితి లేదు. ఇవాళ సింపుల్ బాలికల యొక్క విద్య గురించి ఇవాళ కస్తూర్బా పాఠశాలలో వారు మొత్తం నిధులు పూర్తిగా బంద్ చేస్తే మరి ఇక్కడ రాష్ట్రంలో మనొక్కడికే కాదు కదా, అదే అంత దేశమంతా ఉండవచ్చు. కానీ మన రాష్ట్రం తెలంగాణ వివక్ష ఏంటంటే తెలంగాణలో వెనుకబడిన మండలాలు ఎక్కువ, వెనుకబడిన మండలాల్లోనే ఈ పాఠశాలలు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆ విధంగా వెనుకబడిన మండలాలకు ఉండేటువంటి యొక్క నిధులు ప్రత్యేకంగా ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం పంపినప్పటికి కూడా దాని మీద వివక్షత కొట్టొచ్చినట్టుగా కనబడుతూ వచ్చింది. అదే కాకుండా ఏదైతే జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక విద్యా సంస్థలు ఇవన్నీ అవి కేవలం ఒక హైదరాబాద్లో ఉన్నాయనేటువంటి ఒక సాకుతోటి తెలంగాణలో ఒక సంస్థ కూడా పెట్టడానికి అవకాశం లేకుండా చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా హైకోర్టు విషయంలో ఇలా మనం కొట్టొచ్చినట్టుగా అన్ని కూడా 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత అన్ని రాష్ట్రాలలో హైకోర్టు ఉంటూ వచ్చింది. మా రాష్ట్రంలో కూడా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎన్ని ప్రతిపాదనలు పంపినప్పటికీ కూడా స్వయంగా అక్కడ కేంద్రంలో ఉండేటువంటి న్యాయశాఖ మంత్రి తప్పకుండా దీన్ని పరిష్కరించుతా అనేటువంటి ఒక మాట చెప్పినా ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. ఈ విధంగా చూస్తూ పోతుంటే అసలు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల, ఎందుకంటే చిన్న రాష్ట్రం ఏర్పడ్డది, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, దానికి ఏ విధమైనటువంటి వనరులు ఉండాలనేటువంటి ఒక విషయం మీద వనరులను ప్రాతిపదిక ఆధారంగా చేసుకొని నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తుంది. కాబట్టి వివక్షత కృపాకర్ రెడ్డి గారు నల్గొండ నుంచి. కృపాకర్ రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. హలో కృపాకర్ గారు. నమస్కారం అండి, అక్కడ ఉన్న ప్రజలందరికీ నమస్కారం. మాట్లాడండి. నమస్కారం అండి, అక్కడ ఉన్న ప్రజలందరికీ నమస్కారం. చెప్పండి సార్, మాట్లాడండి. ఈ పుష్కరాల ఏర్పాట్లో ప్రస్తుతం మా తెలంగాణలో మాత్రం మంచిగా జరిగింది అనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మా దగ్గర రావడం ప్రప్రదం, చేసుకోవడం కానీ తీసుకోవడం మా సీఎం గారు అయితే మంచిగా ఏర్పాటు చేసారు. ట్రాఫిక్ అనేది 2 వర్షాల సెలవు కాబట్టి సెలవు రోజే పోవాలనుకుంటాం అందరూ అనుకుంటారు, పిల్లల చదువులు కానీ వాటి గురించి కానీ వీటి కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడేవి. వాస్తవంగా అదొకటి క్లియర్ చేసుకుంటే ఇక్కడ భద్రత విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ దురదృష్టం మాకు నీరు లేకపోవడం ప్రశంసిస్తూ వస్తుంది. కంపారిజన్ లో ఎప్పుడు కూడా కంపారిజన్ ఎట్లుంటదంటే ఎక్కడైతే బ్యాడ్ ఇన్సిడెంట్ అవుతుందో అక్కడ ఇది కాలేదు కాబట్టి దానికంటే నేనేమంటే కొన్ని ప్రచారణ ఏర్పాట్లు సరిగా చేస్తే బాగుండదని అభిప్రాయం. ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అనుభవం అనేది మళ్ళీ దానికి ఉపయోగపడుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకో. ఇంతకుముందు మన సుధాకర్ రెడ్డి గారు చెప్తూ బీజేపీ వివక్ష చూపెడతారు ఆ సబ్జెక్ట్ లో, కానీ మనం కూడా ప్రయత్నం ఎంతవరకు ఉందనేది కూడా ఎన్నడూ చేయనటువంటి ప్రతి రంగంలో రాటుదేలినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపాదనలు సమర్పించట్లో కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ మా ప్రతినిధిగా శ్రీ వేణుగోపాలాచారి గారు వారు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వారు. ఇప్పుడు బాగా ఈ రోజు ఉండేటువంటి ఎంపీలు బాగా వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అవన్నీ ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా, మీరే ఈ రాష్ట్రం 29వ రాష్ట్రం బాగా ధనవంతమైన రాష్ట్రం అని చెప్పి నీతి ఆయోగ్ లాంటి అన్ని ముఖ్యమంత్రుల స్థాయి సమావేశాలకు మీరు అటెండ్ కాకుండా కేంద్ర మంత్రులతో సయోధ్య లేకుండా
మీరు ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేటివ్ ఇన్ టైంలో ఇవ్వకుండా, అది ఎవరు చెప్పారు? ఒక విద్యుత్ శాఖ మంత్రి చెప్పాడు అసలు కరెంట్ అడుగుతలేరు ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఎగ్జాంపుల్ చెప్తాను, ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీని సమర్థిస్తున్నారా? నేను బీజేపీ కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు గృహ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందిరా ఆవాస్ యోజన కింద ప్రభుత్వం యొక్క సహకారం వస్తుంది. ఈ రోజు 1 year దగ్గర వస్తున్నది. మీరు ఆ ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కూడా వాడుకోలేని పరిస్థితులు, చాలా స్కీమ్స్ అట్లనే ఉన్నాయి. ఇప్పటికైనా మనం కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య, మొన్నటి వరకైతే మేము కేంద్ర మంత్రివర్గంలో వీళ్ళు సభ్యులు కూడా చేరుతారు, దానివల్ల రాష్ట్రానికి బాగా మేలు జరుగుతుందని అనుకున్నాం. మరి ఏమైందో ఈ మధ్యకాలంలో ఏం తేడా వచ్చిందో తెలియదు. కానీ ఇద్దరు కూడా ప్రయత్నాలు ఉండాలి. బీజేపీ కూడా కొద్దిగా వివక్ష చూపెడతా ఉన్నది కొన్ని విషయాల్లో చూపెడతా ఉన్నది. వీరు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి. రెండు ప్రయత్నాలు సరిగ్గా జరుగుతాయి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఇద్దరు కూడా పట్టింపులకు బిడియాలకు పోకుండా మీరు ఉండొద్దు, వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతలేరు కాబట్టి చూద్దాంలే అని లెఫ్ట్ హ్యాండ్ లాగా చూడకుండా చూస్తే మంచిగా ఉంటుంది. సమర్థిస్తే ఏమవుతుందో కేంద్రంలో చూస్తేనేమో అరే బీజేపీ దిక్కేటో మాట్లాడుతున్నావు అని వాళ్ళు ఇటు రాష్ట్రానికి కర్ణాటకకు వెళ్ళి మా యొక్క ప్రయారిటీ ఏమిటి అనేది స్పష్టంగా నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టంగా చెప్పొచ్చాడు. అదేవిధంగా మధ్యప్రదేశ్ కు వెళ్ళి చెప్పొచ్చాడు, ఛత్తీస్గఢ్ వెళ్ళి కూడా చెప్పేసి వచ్చాడు. కాబట్టి ఆ రకంగా పూర్తిగా ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం బెంగళూరు నుంచి శివగారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, నా పేరు శివ అండి, బెంగళూరు నుంచి మాట్లాడుతా ఉన్నాను. ఇప్పుడు మీరు డిస్కషన్ చేస్తా ఉన్నారు కదండి రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎట్లా జరిగింది అని. దాన్ని నేను ఒక పాయింట్ అడగాలనుకుంటున్నాను సార్. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు దర్శనం చేసుకోవడానికి అక్కడికి వచ్చి ఉండొచ్చు, అయితే మేబీ అతను విఐపి కార్డు దగ్గరే ఉండాలి, బై డిఫాల్ట్ ఇక్కడికి వచ్చిన్నారు ఏదో. కానీ అవును సార్, అది ఆయన వల్ల వచ్చిన రాంగే సార్. ఐ అగ్రీ ఫర్ దట్ వన్. ఆయన చేసి ఉండొచ్చు, కానీ దానికి చెయ్యాలని నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ఆయన పేరు నాకు కరెక్ట్ గా తెలియలేదు. ఆయన అంటున్నారు కదా ఏం నెక్స్ట్ పొజిషన్ ఒకవేళ ఆయన సీఎం అయి ఉంటే ఏం చేసేవారండి? ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే సార్, ఇట్స్ నాట్ ఎ జోక్ ఇష్యూ, ఐఎమ్ ఆస్కింగ్ సీరియస్లీ. ఒకవేళ పాలెం వాల్వో బస్ ప్రాబ్లం అయింది సార్, అంతకుముందు 40 members చనిపోయారు. ఇమీడియట్ సీఎం అంటే ఏం చేస్తారండి? దానికి తగ్గట్టు దానికి విషయాలు నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయాలి ఎవరైనా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో నేచర్ ఏమన్నా ఇబ్బంది పెడితే దట్ ఈస్ డిఫరెంట్. ఇది మానవ తప్పిదము. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి, ఆ రోజు అన్ని బ్యారికేడ్స్ ఒకే దగ్గర పుల్అప్ చేయకోకుండా మిగిలిన ఏరియాలో వాళ్ళు ఫ్రీగా ఇట్స్ పెట్టి 4 o'clock గేట్ ఓపెన్ చేసింటే ప్రాబ్లం లేదు. ఎవరి పాటి వాళ్ళు పుష్కరాలంటే ఊరికే ముడుగుతుండే వచ్చిండ్రు. అంటే ఆయన అవన్నీ ఒప్పుకుంటున్నాడు కానీ అయినా కూడా ఎందుకంటారు మీరు? నేను చెప్పేది ఒకటి ఏంటండి, మాకు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి చంద్రబాబును విమర్శించాలా ఇంకొకటి అని కాదు, ఇట్లా మాకు విమర్శించాలంటే చాలా సమస్యల్లో ఉన్నాయి. కాకపోతే మీరు ఒకటి ఆలోచన చేయండి, ఆయన రావడం తప్పిదమే అని ఒప్పుకున్నప్పుడు ఆయన రాకపోతే ఆ బ్లాక్ చేసేది ఉండదు, వాళ్ళంతా అంత తొక్కేసిలాట జరగదు కదా. మీరు ఎడ్యుకేటెడ్ అయి ఉండి సిటీలో ఉండి ఒకవేళ మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం ఉండొచ్చు, నేను కాదనొచ్చు, ఎవరి వ్యక్తిగత విషయం. శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి వివక్ష చూపుతున్నారు అనేది మీ మీద ఉన్నటువంటి విమర్శ. ఇప్పుడు సంవత్సరం అయిపోయిందండి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై. ఇప్పుడు ఎన్నడూ లేనిది ఈరోజే కవిత గారు కేంద్రం మీద విరుచుకుపడము, మోడీ గారి పాలన బాగలేదు అనడం. అంతకంటే ముందు మోడీ గారు ఆహ్వానిస్తే మేము మంత్రివర్గంలో చేరుతాము, పాలన బేష్గా ఉంది, చాలా బాగుంది అని చెప్పి పొగిడిన వాళ్ళు ఈరోజు ఎందుకు చేస్తున్నారు, దాని నేపథ్యం ఏంది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ సహజంగా ఒక రాష్ట్రం అడిగినన్ని వనరులు కేంద్రం దగ్గర ఉండవు, ఇవ్వదు. ఒక మున్సిపాలిటీ అడిగిన నిధులు మనం ఇస్తామా? వాళ్ళు 400 కోట్లు అడిగితే ముష్టిగా 40 లక్షలు ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ నిధుల సమస్య ఉంటుంది. ఇంకోటి ఏదైనా ప్రయారిటీ బేసిస్గా ఏమైనా ఇష్యూ ఉంటే కేంద్రం తప్పకుండా దాన్ని క్లారిఫై చేస్తుంది. ఇక్కడ ఎన్ని ఘాట్లు కట్టారు, అక్కడ ఎన్ని ఘాట్లు కట్టారు, ప్రధానికి మీరే చూడండి. తెలంగాణలో ఘాట్లు లేవు కాబట్టి ఘాట్ల నిర్మాణం తెలంగాణలో ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఒకటి ఇప్పుడు
వివక్ష అనేది ఎక్కడ వస్తుంది? మీకు ఎన్ని వస్తున్నాయి? బడ్జెట్ తీసుకోమనండి. 1,00,000 కోట్ల బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ గ్రాంట్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఎన్ని వస్తారు? దాదాపుగా 32,000 కోట్ల రూపాయలు. అంటే 30% మీరు చేసేదంతా కేంద్ర బడ్జెట్తో చేసుకుంటా వివక్ష చూపుతున్నారు అంటే ప్రూఫ్స్ కావాలి మీకు. ఉట్టిగా మాటలు మాట్లాడటం కాదు. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కర్ణాటక అయినా కొన్ని ఫిక్స్డ్ ఫార్ములాస్ ఉంటాయి, కేంద్రానికి గైడ్ లైన్స్ ఉంటాయి. తర్వాత ఇదివరకు అన్నట్టుగా రమణారెడ్డి గారు పెద్దలు అన్నట్టుగా మీరు అసలు కేంద్రంతో సయోధ్యనే మీకు అక్కర్లేదా? మీరు నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళారు. ఏ మీటింగ్కి? మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు, మంత్రులను కలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనము సత్సంప్రదాయం నెలకొల్పుకోవాలి, ఒక వర్కింగ్ రిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. సమస్య ఉందా? కలిస్తేనే నిధులు ఇస్తాం, మాతోటి కాంగ్రెస్ వాళ్ళు అనేవాళ్ళం. ఇప్పుడు బీజేపీ కూడా ఏముంటదంటే బీజేపీ కూడా కాంగ్రెస్ అధికార యంత్రాంగం చూసే దృక్పథం వేరు. కానీ ఒక చీఫ్ మినిస్టర్ నిధులు వస్తాయి. ఒక రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ మాకు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, మాకు ఇక్కడ సహాయం కావాలంటే ఏ ప్రధానమంత్రి అయినా కూడా ఒక పొలిటికల్ ప్రతినిధి వచ్చి అడిగినప్పుడు ఫేవరబుల్ గా ఉంటారు. మీరు కలవకనే పోతుంది, మీ ఇబ్బందులు చెప్పడానికి పోతుంది, మీరు లెటర్లు రాయడానికి కూడా మీకు ఇబ్బందే. అసలు దేశంలో ఎక్కడ లేనటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ప్రశంసించింది. జవదేకర్ గారు ఇక్కడ కేసీఆర్ గారిని పోడారు, అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారు దాన్ని బట్టి కేంద్రానికి వివక్ష ఉండదని అర్థమవుతుంది. ఇంకొకటి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని అసెంబ్లీలో పోగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేవలం 2 రోజుల్లో 32 గంటల్లో నాకు దామరచర్ల 4,000 పవర్ ప్లాంట్ అన్నట్టుగా ఇస్తే మంచి, మీరు అన్నట్టుగా ఇవ్వకుంటే మంచి కాదా? ఒక పద్ధతి పరిష్కారం ఉండదు. ఆంధ్రప్రదేశ్ కన్నా ఇబ్బందికరంగా ఉండేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అసలు తెలంగాణ రాష్ట్రం మాట అన్నారు ఇట్లా అని చెప్పి మేము ఎందుకుంటున్నారు? వ్యతిరేకంగా వెళ్ళాలి. చర్చ ఎందుకు వచ్చింది? కవిత గారు వ్యాఖ్యలతో చర్చ వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు ఒకటైపోతారండి వీళ్ళిద్దరు? కరెంటు కష్టాలు శ్రీనివాసరెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ ఫండ్స్ చాలా స్టేట్లకి ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకోండి అని చెప్పి డైవర్ట్ చేయడం. అది చాలా ఇప్పుడు స్టేట్ ప్రయారిటీస్ వేరు ఉంటాయి, సెంట్రల్ ప్రయారిటీస్ వేరు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్లు కస్తూర్బా స్కూల్లో ఎవరు చదువుతారండి? పేద విద్యార్థులు వీళ్ళంతా ఉంటారు. అట్లా స్కీములు కూడా మీరు ఆ డబ్బులు కూడా రాష్ట్రాలు వ్యతిరేకించాలి కదా, చెప్పాలి కదా. అట్లా సార్, రాష్ట్రాలు వచ్చే ఫండ్స్ మీరు ఏమైనా చేసుకోండి అంటే వీళ్ళ ప్రయారిటీస్ ప్రకారం అన్నది ఎవరండి? కేసీఆర్ గారే అన్నారు. మరి ఇప్పుడేమో మళ్ళీ ఆయన చెప్పింది మాట కరెక్ట్. రాష్ట్రాలు నిధులు ఇచ్చేయమంటారు, అదే ఆ నిధులను మేము వినియోగించుకుంటాం. వాళ్ళు చెప్పినటువంటి ఒక గైడ్లైన్స్ ప్రకారంగానే ఉంటది. అది ఇందిరా ఆవాస్ యోజన కింద 500 కోట్లు ఇచ్చలేదు, ఎందుకు ఖర్చు పెట్టలేదు? 500 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యమంత్రికి యంత్రాంగానికి ఇంకా ఉద్యమ మోడ్ లో నుంచి బయటికి సొంత పార్టీ పందులు టీఆర్ఎస్ కేమో ఉద్యమం మూడు పోవట్లేదు, బీజేపీకి ఏమో కాంగ్రెస్ మూడు పోవట్లేదు. కేంద్రాన్ని విమర్శించే హక్కు టీఆర్ఎస్కి లేదన్న తెలంగాణ పట్ల వివక్ష చూపడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 47% మంది అవునని, 53% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. శివరామరెడ్డి గారు, సుధాకర్ గారు, వెంకటరమణారెడ్డి గారు, ఎన్ఓ శ్రీనివాస్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.